బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగింది. రైలు రన్నింగ్ లో ఉండగా భారీగా శబ్దం రావడంతో గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది అలర్ట్ అయి రైలును నిలిపివేసి మరమ్మతులు చేశారు. రిపేర్ అనంతరం కృష్ణా ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగింది. రైలు రన్నింగ్ లో ఉండగా భారీ శబ్దం రావడంతో గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది అలర్ట్ అయి రైలును నిలిపివేసి మరమ్మతులు చేశారు. రిపేర్ అనంతరం కృష్ణా ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తెలిసింది, దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి కృష్ణా ఎక్స్ప్రెస్ రెగ్యులర్ గా ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ ఆలేరు సమీప స్టేషన్ లో ఉన్నటువంటి పట్టాలు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూలో విరగడంతో దానికి సంబంధించి సిబ్బంది గమనించి ఒకసారిగా సంబంధించినటువంటి రైల్వే ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన వారు అక్కడికి డౌట్ను చేరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ పూర్తి స్థాయిలో సాంకేతిక లోపానికి సంబంధించింది కాకుండా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాడ్ ఉంటుందో దానికి సంబంధించి అక్కడ విరిగిపోయి ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ధృవీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఉట్టిన అక్కడ సంఘటన స్థలంలో చేరుకొని తిరిగి అక్కడ మరి అదే సంబంధించినటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో పర్యవేక్షించి పూర్తి స్థాయిలో అక్కడ అమర్చడం కూడా జరిగింది. తిరిగి అదైతే ఆ ప్రమాదానికి ముందస్తుగానే గమనించడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితేనేమి సంబంధించినటువంటి ప్రయాణిస్తున్నటువంటి కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదాన్ని ఇబ్బంది లేకుండా చేసినట్లు కూడా అక్కడ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఇది రెగ్యులర్ గా కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి టు సికింద్రాబాద్ వరకు రెగ్యులర్ గా వస్తున్న ఎక్స్ప్రెస్ ఈ రోజు ఈ సంఘటన జరగడం వల్ల ఒకసారిగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా హైదరాబాద్ టు సికింద్రాబాద్ మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన విషయం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.